ఉయిర్ 2 hours 16 minutes రన్ టైంతో ప్రజెంట్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళం మూవీ యాక్చువల్ గా 2026 జూన్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ క్రైమ్ డ్రామా థ్రిల్లర్. ఒక పోలీస్ ఆఫీసర్ కెరీర్ లోని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మూవీ మొత్తం చూడడం ఫినిష్ అయ్యాక నాకేమనిపించిందంటే ఒక వండర్ఫుల్ క్రైమ్ డ్రామాగా తీసే ఛాన్స్ ఉన్న ఈ ట్రూ స్టోరీని డైరెక్టర్ పద్మకుమార్ తన పాతకాలపు ట్రీట్మెంట్ తో స్క్రీన్ మీద ప్రాపర్ గా ప్రజెంట్ చేయలేకపోయాడని, ఒక మంచి గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అవ్వాల్సిన మూవీని కాస్త తన అవుట్డేటెడ్ స్టోరీ టెల్లింగ్ తో చెడగొట్టాడని అనిపించింది. ప్రస్తుతం ఎన్నో రకాల క్రైమ్ స్టోరీస్ ని చూసేస్తున్న మనకి ఈ మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్న విషయం చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటే సరిపోదనుకున్నారు ఏమో గానీ ఈ మూవీని ఒక థ్రిల్లర్ గా మార్చేయాలన్న ఆరాటంతో ఒకే క్రైమ్ ని అనవసరంగా సాగదీసినట్టు, అవసరం లేని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని, అనవసరమైన మసాలాని ఈ స్టోరీకి యాడ్ చేసినట్లు మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని మెయిన్ స్టోరీకి లింక్ చేసిన విధానం అస్సలు రియలిస్టిక్ గా అనిపించలేదు. స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంది. స్లో పేస్డ్ స్క్రీన్ ప్లే మూవీని ఇంకా డ్యామేజ్ చేసింది. ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా ఈ మూవీ లాస్ట్ 30 minutes మాత్రం ఎమోషనల్ గా అదిరిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లాస్ట్ 30 minutesే ఈ సినిమాకి ప్రాణం. ఈ 30 minutes లోని ఎమోషనల్ ఎలిమెంట్స్ మనల్ని కదిలించేస్తాయి. ఈ మూవీ క్లైమాక్స్ మన గుండెల్ని పిండేస్తుంది. స్పాయిలర్స్ ఏం లేకుండా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, దగ్గరలోని ఒక పాడుబడ్డ బావిలో శవమై కనిపించిన ఒక గుర్తు తెలియని మహిళ వేరేబౌట్స్ కనుక్కోవడం కోసం ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్న ఎస్ఐ అజీబ్ చేసే ఇన్వెస్టిగేషనే ఈ మూవీ స్టోరీ. అసలెందుకు ఆమె ఎవరు, ఆమెకేమైంది, మొదట్లో జస్ట్ ఒక సూసైడ్ కేసులా అనిపించిన ఆమె మరణం వెనుకున్న మిస్టరీ ఏంటి, ఆ మిస్టరీని సాల్వ్ చేయడం కోసం ఎస్ఐ అజీబ్ ఏం చేశాడు, ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ మిగతా కథ. వినడానికి స్టోరీగా బానే ఉంది కానీ ఈ మూవీని సెటప్ చేసిన విధానం ఫోర్స్డ్ గా రొటీన్ గా అనిపించింది. మూవీ రొటీన్ గా స్టార్ట్ అయినా నెక్స్ట్ జరిగే ఇన్వెస్టిగేషన్ కాసేపు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది కానీ ఇక ఆ తర్వాత అసలు ఏం జరిగి ఉండొచ్చు అనే విషయాన్ని కన్వే చేయడానికి మూవీ అంతా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ మీద, ఫ్లాష్ బ్యాక్ల మీద డిపెండ్ అయి రన్ అవుతూ చాలా స్లోగా, ఆర్టిఫిషియల్ గా అనిపించింది. చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఒకే కేసును మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చూపించడం వల్ల ఒక స్టేజ్ దాటాక మనకి ఇరిటేషన్ ని తెప్పిస్తుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే పోలీసులు ఏంట్రా బాబు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు అనిపించింది. హీరోకి ఒక పర్సనల్ ట్రామా పెట్టడం వరకు ఓకే గానీ పోలీసులు డైలీ రొటీన్ ని చూపిస్తూ అన్ని సీన్స్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మూవీ చివర్లో చూపించిన రియల్ ఫొటోస్ ని చూశాక మూవీని ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి ఫిక్షనల్ మర్డర్ ఎలిమెంట్స్ ని ఇరికించేశారనే క్లారిటీ మాత్రం వచ్చింది. సినిమాటోగ్రఫీ బానే ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఎలాంటి కొత్తదనము లేదు. ఎడిటింగ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. ఎస్ఐ అజీబ్ గా రోషన్ మాథ్యూ చాలా న్యాచురల్ గా, రియలిస్టిక్ గా పెర్ఫార్మ్ చేశాడు. మూవీ ఎండింగ్ లో తన యాక్టింగ్ సూపర్. ఇంకో పోలీస్ ఆఫీసర్ జాయ్ గా బైజు సంతోష్ యాక్టింగ్ పర్లేదు. శోభాగా శృతి మీనన్ చేసిన క్యారెక్టర్ కి డైలాగ్స్ అయితే ఎక్కువ లేవు గానీ తన యాక్టింగ్ మాత్రం బాగుంది. రాజుగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన తమిళ యాక్టర్ వినోద్ సాగర్ యాక్టింగ్ బాగుంది. అతుల్య చంద్ర క్యారెక్టర్ తో పాటు మిగతా సపోర్టింగ్ రోల్స్ కూడా పర్లేదు. ఓటీటీలోనే కాబట్టి, తెలుగులో కూడా ఉంది కాబట్టి స్లోగా నడిచే మలయాళం క్రైమ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయొచ్చు. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.